అసలు ఈ శారీ ఎందుకింత వైరల్ అయింది? ఏముందో ఈ శారీలో ఓపెన్ చేద్దాం రండి చూద్దాము. ఈ శారీ అసలు స్పెషల్ ఏంటంటే రష్మిక మందన తన మ్యారేజ్ టైంలో ఇది కట్టిందనమాట. అయితే ఆన్‌లైన్‌లో సేమ్ క్వాలిటీ కాకపోయినా ఆ టైప్ శారీస్ చాలా వచ్చేసాయి. అలా అనేసి నేను మీషోలో ఉంటే నేను ఇదొకటి తీసుకున్నా. సేమ్ కలర్ తీసుకున్నా. అదే కలర్ మీదే మనం వీడియో కూడా తీయొచ్చు అనేసి. ఇంకోటి కలర్ కూడా చాలా బాగుంది. కానీ ఒక్కళ్ళు కూడా రివ్యూలో దానికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందని చెప్పలా. కానీ దీనికి ఏంటంటే రష్మిక మందన ఇక్కడ ఉన్న గోల్డ్ కలర్ వేసింది. కానీ శారీలో మాత్రం రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. శారీ మాత్రం చూడటానికైతే ఇలా ఉందండి. చాలా స్మూత్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగానే. శారీని ఇప్పుడు కడదాము. కట్టడానికి ముందు మీకు చిన్న చిన్న టిప్స్ తో శారీ ఎలా కట్టాలో, అలాంటి కాటన్ శారీస్కి ఎలా తీసుకోవాలో కూడా వస్తుంది. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. శారీకి లోపల పెట్టికోట్ కాకుండా బయట ఆన్లైన్లో దొరికే ఈ షేప్ వేర్లు ఉంటాయండి. ఇవి యూజ్ చేయండి. ఒకవేళ లేకపోతే నార్మల్ పెట్టికోటే తీసుకోండి. నార్మల్గా మనం శారీకి ఎలా రౌండ్ చేస్తామో అలా ఒక రౌండ్ చేసేయండి సింపుల్గా. రౌండ్ కూడా కంప్లీట్గా ఇలా ఫోల్డ్ అయితే కంపల్సరీ చేయాలి. దానివల్ల శారీ అప్ అండ్ డౌన్ అవ్వదు. సిల్క్ శారీస్ అయితే, కానీ ఇవి కాటన్ శారీస్, వీటికైనా కానీ కంప్లీట్గా రౌండ్లో మొత్తం పెట్టికోట్కి ఫోల్డ్ చేసి ఒక రౌండ్ తీసేసేయండి. శారీలో కొంగు దగ్గర కుచ్చులు తీసినప్పుడు కుచ్చులు కనుక తీయాలి అంటే మాత్రం ఫస్ట్ ఫోల్డ్ చేసే కుచ్చు లాస్ట్ ఫోల్డ్ చేసే కుచ్చు మాత్రమే సేమ్ సైజు ఉండాలి. మిడిల్లో పెట్టే అన్నీ కూడా దాంట్లో కన్నా తక్కువ సైజు తీసుకోండి. అప్పుడు మీకు కుచ్చులు ఎక్కువ వస్తాయి, సైడ్లకి కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక టిప్ అండి. ఇక్కడ వచ్చేసి తీసుకునేటప్పుడు కాల్ షేపు కనబడుతుంది చూసారా, అలా టైట్గా లాగి పిన్ పెట్టండి. ఇక్కడ నేను పిన్ పెట్టి ఒకలాగా చూపిస్తున్నా. శారీ వీడియోలో కూడా పిన్ పెట్టేసి కూడా ఒకలాగా తీసుకోవచ్చు. ఇది మీరు మన ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది తర్వాత అయినా తీయచ్చు, ముందైనా కూడా తీసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అంత గ్యాప్ వదిలి ఇక్కడి నుంచి ఒకవేళ కుర్చీలు స్టార్ట్ చేస్తే మాత్రం స్టార్టింగ్లో ఎక్కడైతే మనం గ్యాప్ వదిలామో అక్కడ చాలా చిన్నది తీయాలి. ఆ చిన్నది తీస్తే మనకి కుచ్చులు ఎక్కువ వస్తుంది. లాస్ట్లో ఏదైతే మిగులుతుందో క్లాత్ అక్కడ ఏం చేయాలంటే కుచ్చు పెట్టినాక కూడా ఇంకొకటి ఫోల్డ్కి నడుం దగ్గర మనం ఫోల్డ్ చేస్తాం కదా, అలా చేయకుండా లాస్ట్ కుచ్చు ఏదైతే ఉందో దాన్ని కూడా ఓపెన్ చేసేసి వెనకాల ఉన్న గ్యాప్ని మొత్తానికి కూడా కలిపి ఒకటే పెద్ద కుచ్చు తీయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇది తీసేసేయాలి ఇలా. తర్వాత ఇక్కడ మోచేయి నేను ఎలా పెట్టాను చూడండి, అలా పెట్టి పెద్ద కుచ్చు వేసేసి అలా నీట్గా ఇన్ని కుచ్చులు వస్తే మీకు సైడ్లకి నడుం దగ్గర లావుగా రాకుండా నీట్గా షేప్ వస్తుందన్నమాట. ఇలా మనకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కుచ్చులు మనకి ఎక్కువగా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇలా పిన్ను పెట్టుకోండి. కొంతమంది పిన్ను పెట్టడం అవసరం లేదు అంటే పిన్ను పెట్టకుండా కూడా డైరెక్ట్ ఇలానే తీసి ఒకేసారి పిన్ను కూడా పెట్టచ్చు. మనకి వేలు ఏదైతే చూపుడు వేలు ఉందో ఆ వేలుకి కొంచెం అలా, అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నా చూసారా, అలా ఆ సైజ్ అంతా కుచ్చు తీయాలన్నమాట. అలా ఒక 4, 5 వస్తాయి చూడండి ఇక్కడి నుంచి. అది మీ సైజుని బట్టి, నాకైతే ఒక 4, 5 వస్తాయి అన్నమాట. అలా తీసుకుంటే చాలా నీట్గా వస్తుందండి సైడ్లకి. ఈ కలర్ మీద మనకి ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపించడం లేదు, కానీ కొంచెం దగ్గరగా చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా అన్నీ మొత్తం ఐరన్ చేసినట్టే వస్తాయి అన్నమాట. ఇలా తీసినాక ఇప్పుడు ఆ కుచ్చులు ఏదైతే పెట్టామో అవి ఇవి అన్నీ కలిపి పెట్టేసేయాలి. ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉందండి. కట్టుకుంటే చాలా కంఫర్ట్ కూడా అనిపించింది. శారీ అయితే నాకు చాలా బాగా కూడా నచ్చింది. ఒకవేళ మీకు ఈ శారీకి సంబంధించి లింక్ ఏదన్నా కావాలంటే ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు అంటే నా వాట్సాప్ లింక్ ఉంటుందండి, అక్కడికి వచ్చి లింక్ అని కామెంట్ చేయండి. శారీ ప్రైస్ అయితే 500 చేంజ్ ఏమో పడినట్టుందండి, సరిగ్గా గుర్తులేదు. శారీ వీడియో డ్రేపింగ్ కోసం ఒక వీడియో తీయాలి అనేసి శారీ మీద తీశానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.